హలో అమ్మ, మంచిగా ఉన్నారా అని? మేము మంచిగానే ఉన్నామే. సంక్రాంతికా? సరే, ఓ 2 రోజుల ముందే అత్తంతి. అప్పాలకి ఇట్లా నేను వచ్చినాకనే ఎత్తతి. నువ్వేం చేయకు ఒక్కదానివి. సరే మరి ఉంటానా. ఏమంటుంది మీ అమ్మ? సంక్రాంతి పండగకు రమ్మంటాంది. అప్పాలు చేయాలి కదా, అట్లనే భూలక్ష్మీదేవికి బోనం కూడా తీయాలి. ఓ 2 రోజుల ముందే రమ్మంటాంది. అవునా, సరే పోదాం పటు. ఉమ్. ఏం మళ్ళీ నాన్నే ఉండిపోయినావు? దా కూర్చొని మాట్లాడుతున్నాం. కూర్చో. ఏమైందన్నా? ఏమో చిన్నవై ఉన్నావు, ఏంటి చెప్పు. ఏమైందన్నా? ఏం పని మీద వచ్చినావు? అది నాకు చిన్న సాయం కావాలి, మీరు చేస్తారేమో అని. ఏంటిదన్నా? ఏందో చెప్పు. మాతోని అయ్యేతుంటే ఖచ్చితంగా సాయం చేస్తాం. అది మా పాపకు గుండె కూర అందరం పట్టింది. డాక్టరు ఆపరేషన్ చేయాలంట. ఆపరేషన్కి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్న. ఎంత వడ్డైనా మంచిది, సంవత్సరం వరకు మళ్ళీ నీకు తిరిగి ఇత్తని. కొంచెం మీరు ఇస్తారేమో అని వచ్చిన. అయ్యో అవునా అన్న, ఇగో మన ఇంట్లో పైసలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఆపదలు ఆదుకున్నప్పుడు ఎందుకు చెప్పు. మన బిడ్డ అయితోటి వాళ్ళ బిడ్డ అయితోట తీసుకురప్పు. సరే తీసుకొస్తా. ఉమ్. పాపం పాప ఎట్లున్నదో, ఆపరేషన్ అంటాడు కదా. సరే ఇవన్నా 2 లక్షలు లెక్క పెట్టుకో. అన్న, మీరు సమయానికి దేవుని లెక్క ఆదుకున్నారన్న. మీ సాయాన్ని మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నా. దాన్నే ఉన్నా అన్న, పైసలు అయితే చూసుకున్నావు కదా. సరే పోయిరా. పాప అయితే జాగ్రత్త అన్న, పైసలు ఇయ్యలా కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చు. ముందైతే ఆమెకు ఆపరేషన్ చేయించుర్రి. సరే తల్లి. మౌనా, ఇంకా పరందం సరళకు ఒడ్లు ఎక్కవాలి, సర్ది పెట్టుకురాపో. సరే. సరేనే, నేను పోయేస్తా. సరే. అమ్మా, ఏంది బిడ్డ? డౌట్ ఏం లేదు. మల్లేశం ఎటు పోతున్నావురా? అది అన్న, పరందాల సరళకు ఒడ్లు ఎక్కబోతున్నానే. మరి ఏడాది అవుతుంది బిడ్డ, పైసలు తీసుకొని 4 లక్షలు మిత్తిలేదు. అసలు నేను కథ ఏంది మరి? అన్న, నెల వరకు నీ మొత్తం పైసలు కడతానే. నువ్వేందా నీ కథ ఏందో? నెల వరకు పైసలు అయిపోతే సంగతి చెప్తా బిడ్డ. రాత్రి మళ్ళా కడుపు నిండా తాగొచ్చినట్టున్నాడు కదా. ఓ మనిషి లే, ఏంది లే, తెల్లారింది లే, లే. ఏంది ఇంట్లో పైసలు లేక ఇబ్బంది అవుతుంది, మళ్ళా తాగొచ్చినవా? ఏందే బాగా తోరుకును లేపుడు అవసరం. ఏదో ఇంత బాధ మనసులో పట్టక ఇంత కళ్ళు పొట్టు తాగచ్చు అంటే ఊగలేపుతాను.
బాధ నీకే ఉన్నదా నాకు లేదా? నేను కూడా నీ లెక్కనే బాధపడుకుంటూ ఇంటికాడ ఉంటానా? ఏదో ఒక పని చేసుకోవాలి, తేర్పుకోవాలి. ఇట్లా దాక్కుంటుంటే ఎట్లా చెప్పు? అది కాదు, నేను పనిపోతా అంటే ఇంకా వేండ్రెడ్డి పట్టేలు కలిసి పెట్టుకోవాలా? పైసలు ఎప్పుడు కడతావరా మళ్ళేసా? పైసలు ₹1 లేరు మా ఇంట్లో. అదే బాధరా, ఇంకా కలవడం అంతేం మనసులో పడతలేదు. ఆ పాటేలేమో నేను రోజుల పైసలు కట్టవాలి, ఇంట్లో ₹1 లేదు. ఎట్లా కట్టుడో అయ్యో, ఇప్పుడు ఎట్లా అయ్యా మరి? అసలే ఆ పటేల్ మంచోడు కాదు, పైసలకు ఆగే మనిషి అసలే కాదు. ఎట్లా చేస్తావు ఎట్లా మరి? ఎవరిని అడిగేస్తావు మరి? పైసలు ఏడు దొరుకుతుంది, ఎవరో ఇస్తాను లేదు. సరే తీ, వాళ్ళని అడిగారు. సరే. ఏడిపోతాను ఊళ్ళో కొంచెం పని ఉన్నదే, పోయేస్తా. ఇంకా మలేషానికి ఇచ్చిన పైసలు అడగవా? ఇక సంవత్సరం అయితే అంది ఇచ్చి ఎప్పుడు అడుగుతావు? అడుగుతా కానీ అవి నేను బంగారం కోసం దాచుకున్న పైసలు. అడుగుపో, ఆయన ఇస్తే నేను నగలు చేయించుకుంటా. సరే నేను అడుగుతా. నేను అడుగుమంటేనే అడుగుతావా? నువ్వు అడగవా? ఇయ్యాల రేపు ఎవరిని నమ్మచ్చినట్లేదు. మనం ఇచ్చిన పైసలు మన చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. అడుగుపో. సరే పోతాను ఇప్పుడే, అడుగుతా. ఏదో ఆపతంటే ఇత్తివి, ఇక అడగవా? దండాలు పటేల్, ఏం మలేషా ఎట్లా వచ్చినావు? ఒక 2 లక్షలు అప్పు ఉంటే ఇస్తారేమో అని వచ్చిన. అయ్యో ఇప్పుడు ఎట్లా మలేషా? మొన్న నాట్లు వేసినాము, అన్ని పెట్టుబడి పెట్టినాము, పైసలు అయిపోయినాక చదువుతున్నావు, ముందు అడగాల్సింది. జర చూడలేరు పటేలా, మళ్ళా కడతానయ్యా. పెట్టుబడి పెట్టినాం మలేషా, అంతా మొత్తం నాట్లు వేసి పెట్టినాం కదా ఇప్పుడు. లేవంటరా? ఇప్పుడు లేవు, మళ్ళా పంట చూద్దాంలే. సరే సరే మలేషా. రాజక్క, ఏంటమ్మి? అక్క ఒక 2 లక్షలు అప్పు ఉంటే ఇవ్వవా అని. అయ్యో తమ్మి, ఇప్పుడు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఉన్న కాడికి ప్లాన్లకు ఫీజులకు వాటి ఇటు పైసలు ఎక్కడ ఉన్నాయి తమ్మి? అబ్బా కొంచెం చూడలేవే. లేవు తమ్మి, ఉన్నాక ఇవ్వబోదునా? సరే అక్క, మరి పోయేస్తా. సరే తమ్మి. ఇక మంచిగా ఏమైంది నువ్వు పోయిన పని? ఏమైందని అంటున్నాయి. ఊరంతా తిరిగిన ₹1 దొరుకుతారు. ఆ పటేలకు 3 రోజుల లోపల కడతా. ఎట్లా కట్టుడో మనసులో పడతలేదు. ఎట్లా చేసుడు మరి? పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక తల పనం తోక్కత్తంది. పోయిన సంవత్సరం చేసిన అప్పులు ఈ సంవత్సరం మీద పడ్డాయి. అవన్నీ ఎట్లా కట్టుడు ఏంది? ఏదేమన్నా ఇల్లు అమ్మి అప్పులు కడదాము. ఏందయ్యాను అనేది? ఇల్లు అమ్మి అప్పులు కడతావా? 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని పట్టుకొని రోడ్ పాలైదామా? ఇల్లు అమ్మకుండా పైసలు వచ్చే మార్గం లేదా? ఆలోచించయ్యా. అది కాదేమో, ఈ ఇల్లు అమ్మాలని నాకు ఏదో తప్పనిసరి పరిస్థితులా ఇల్లు అమ్మదామంట. ఏమో ఇక ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోమా. ఈ ఇల్లు అమ్మి అప్పులు కడదాం, లేకపోతే వడ్డీకి వడ్డీ పెరిగి ఈ ఇల్లు అమ్మినా కూడా అప్పులు తీరి. నీ ఇష్టం. మలేషానా అన్నా చూసే అవన్నా అప్పు తీసుకున్న పైసలు సంవత్సరానికి ఇస్తాను. సంవత్సరం దాటిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావు చెప్పు? ఆ పైసలు నా భార్య బంగారం పంపుకుందాం అనుకుంది. అది ఇప్పుడు కోపానికి వస్తాను నా మీద. తీసుకురాపో పైసలు. అది కాదండి, కొన్ని రోజులు ఈ ఇల్లు అమ్ముతాను. ఈ ఇల్లు అమ్మినాక వచ్చిన పైసలతోటి నీకు కడతాను.
నీ అప్పు నీకు తీరుతుంది. సరే ఇల్లమ్మి ఇస్తా అంటున్నావు కదా, ఇల్లమ్మితే మంచిగా వస్తాయి పైసలు. సరే తీసుకొచ్చి సరే అన్న ఇస్తా. డాడీ ఇల్లు అమ్ముతున్నావా? అవును బిడ్డ, ఈ ఇల్లు చిన్నది, మనం పెద్దిల్లు కట్టుకుందాం. ఆ పెద్దింటికి నేను తీసుకపోతా బిడ్డ. ఆ పెద్దింటికి నేను తీసుకపోతా. అన్న ఇల్లు అమ్మినా కానీ నువ్వు అసలు మిత్తి. మరి ఇల్లు అమ్ముకొని ఏడుంటారు నువ్వు? అన్న ఇదే ఇంట్లో కిరాయికి ఉంటుంది, 2 ఏళ్ళు కాగితం రాయించు. సరే ఓకే ఓకేరా, పైసలు ఉన్నాయి మరి నేను కలుస్తా. సరే ఎందుకు ఏడుతున్నవే? నేను వృధా ఖర్చుల కోసం అమ్మిందా, అప్పుల కోసమే కానీ ఇల్లు అమ్మింది. అయినా 2 సంవత్సరాలు ఇళ్ళని కిరాయి కొనడానికి కాగితం మీద రాయించుకున్నాం కదని. మన బాధలన్నీ తీరినాక ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను ఉన్నా తీయే. నువ్వు బాధపడకి, ఏడవకని చెప్తున్నా కదా, నువ్వు ఏడవకి. అది కాదండి, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. దీన్ని నువ్వు అప్పుల కోసం అమ్మినావంటే నా మనసు ఒప్పుకుంటలేదు. మరి ఏం చేద్దామే? నువ్వు బాధపడకి, నువ్వే బాధపడితే ఎంతసేపు? చాయ్ పెట్టినా? ఇదేంది ఇప్పుడే పెడతాను. ఎవరిదాకా ఎడ తిరిగి వచ్చినావు? ఏక బజార్లో ముచ్చట పెట్టొచ్చిన. ఇంకా మలేష్ అన్న ఇల్లమ్మిండట, నీకు తెలుసా? ఏంది ఇల్లమ్మిండా? నాకు తెలియదే. ఎవరిదాకా ఊళ్ళో ముచ్చట్లు పెట్టద్దన్నా అంటాను. ఊళ్ళో ఎవరు అనలేదా నీతోటి? నాతో అనలేదు. అమ్ముడే కాదు మౌడా, వచ్చిన పైసలతోటి అప్పులన్నీ కట్టిండట. ఒక మనకే ఇయ్యలే. వచ్చిన పైసలతో అన్ని అప్పులను కట్టిండా? అరే మనం మనకి ఇయ్యలేదు కాదే. నువ్వు గట్టిగా అడుగుతానా? పోయి రూపాయికి రూపాయి వసూలు చేసుకొని రాపో, లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా. ఇంటికి వచ్చినాక నీకుంటది. నేను మొన్న అడిగిన పైసలు ఇల్లు అమ్మినాకనే ఇస్తా అన్నాడు. ఆ పైసలన్నీ విరుటలా కట్టిండా? మరి మనకేమి ఇస్తారట? అడుగుతావు గట్టిగానే. అడుగు పో, గట్టిగానే అడుగు. మెత్త మెత్త మాట్లాడితే వినరు. సరే ఎందుకు ఎడతాను మమ్మీ? ఏం లేదు బిడ్డ, తినండి. ఏంటి పిల్లలు గీడమన్నాను? పిల్లగాళ్ళు శాశ్వతంగా నిద్ర వేయరు, ఇంకా లేవరు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు?
మన ఇంటికి తిరుపతి వచ్చిండు. లేడా నీ మొగుడు? లేడు, బయటికి పోయిండు. బయటికి వెళ్ళిండా? ఇల్లు అమ్మీరాట? అమ్మినాం. మరి పైసలు వచ్చేముంటే వచ్చినాయి. మరి తీసుకురా అప్పు, నాకు ఇచ్చేది ఉన్నది కదా అప్పు. అయ్యో, గవేనన్నకి ఇచ్చేటి ఉంటే ఇల్లమ్మంగా వచ్చిన పైసలు మొత్తం ఆయనకే ఇచ్చినాం. మరి నేను కూడా అప్పు ఇచ్చినున్నే కదా, మరి నా సంగతి ఏంది? పోయి తీసుకురా అప్పు పైసలు. మీరు ఒక 2 సంవత్సరాలు ఆగోరు, మీ అప్పు మీకు తీరుపుతాం. ఏంది 2 సంవత్సరాల? 2 సంవత్సరాల తర్వాత అప్పు కడతారా? ఈ ఇల్లుని చూసే మీకు అప్పు ఇచ్చినాం, ఇప్పుడు అప్పు ఎట్లా కడతారు? కానీ అప్పు కట్టడానికి ఒక దారి ఉంది. ఏంటిది అది? ఏంటిదా? ఈ శీలం. ఏంటని మీరు మాట్లాడేది? అసలు తర్వాత ఇచ్చావు, వడ్డీ కిందికి ఒక్కసారి అంతే. చూడండి, మీ అప్పు చెల్లించకపోవడం తప్పు బాధే, కానీ దయచేసి మీరు ఇట్లా మాట్లాడకండి. మీ అప్పు ఖచ్చితంగా తీరుస్తాం. ఇంకెప్పుడు? చూడు, 2 రోజులలో నా అప్పు నాకు తీర్చలేదనుకో, మళ్ళత్తా యాదకుంచుకో. అప్పు కడతావా లేకపోతే తీరుస్తావా? గుర్తుంచుకో. తీర్చాలి లేకపోతే అప్పు కట్టు. చెప్పు నీ మోనికి, యాదకుంచుకో. 2 రోజులు గడువు. అప్పు కడతావా కోరిక తీరుస్తావా? అన్నంలో విషం కలిపిన. అయ్యో, ఎంత పని చేసినవే అవునా? 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 అయ్యో, బిడ్డ బిడ్డ లే, బిడ్డ లేవు.